యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లం గౌరవం ఎందులో ఉంది అని అడిగారు. దానికి ప్రవక్త గారు, అల్లాహ్ తఆలా నీకెంతైతే ఇచ్చాడో ఇచ్చినంతలో కృతజ్ఞతతో ఆనందంతో జీవితాన్ని నువ్వు గడిపితే నిన్ను గౌరవించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నారు. మళ్ళీ ఆ సహాబీ ఇలా అడిగారు, అగౌరవం ఎందులో ఉంది అని. ప్రవక్త గారు, అల్లాహ్ తఆలా ఇతరులకు ఇచ్చిన దాన్ని నువ్వు చూసి ఆశపడడం వలన నువ్వు అందరిలో అగౌరవం పాలైపోతావు అన్న. హదీసే కుదిసిలో అయితే అల్లాహ్ తఆలా ఇలా తెలియజేస్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళకి చెప్పండి, నా యొక్క భక్తులకి, ఇబ్నే ఆదం యొక్క సంతానమా, ఏ ఆజ్ఞలైతే నేను నీ మీద విధించానో అవి నీకు నచ్చకపోతే, నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర, ఈ ఆజ్ఞలు నీకు నచ్చకపోతే, నేనెంతైతే నీకు ఇచ్చానో ప్రసాదించానో అందులో నువ్వు కృతజ్ఞతాభావంగా జీవితాన్ని గడపలేకపోతే, నా వైపు నుంచి వచ్చే ఆపదలను నువ్వు భరించలేకపోతే, సహనం వహించలేకపోతే, నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నాను, వేరే ఎవరినైనా దైవంగా కొలుచుకో, చేసుకో, వారిని ఆరాధించుకో, కానీ నువ్వు నా ఆకాశం కింద నుంచి వెళ్ళిపో. ఆకాశం కింద నుంచి వెళ్ళిపో. అర్థం చేసుకో.